హలో గైస్, హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. నేను మీ సార్ ఈరోజు మీ ముందు బిగ్ బాస్ సీజన్ 8 అప్డేట్స్తో. డే 24 ఎపిసోడ్ వచ్చేసింది. మరి ఇంకెందుకు లేట్, స్టార్ట్ అయిపోదాం. దానికంటే ముందు ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. మీ లైక్స్, సబ్స్క్రైబ్స్ అండ్ షేర్సే నాకు మోటివేషన్ అండి. నేను ఇంకా వీడియోస్ చేస్తాను. సో ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోని. అండ్ వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్లో మంచి మాట ఉంటుంది, అది వినండి, దాన్ని ఫాలో చేయడానికి ట్రై చేయండి. డెఫినెట్గా మన లైఫ్స్కి యూస్ఫుల్ ఉంటుందండి మంచి మాట అనేది. సో అండ్ ఆల్సో ఆన్ పాయింట్ కంటెంట్ ఇన్ ఏ షార్ట్ వీడియో. సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఓన్లీ రెండు హైలైట్స్ అండి. ఒకటి క్లైంట్ సెలెక్షన్, నిఖిల్ అండ్ సీతా క్లైంట్ సెలెక్షన్, శక్తి కాంతారా క్లైంట్ సెలెక్షన్స్ ఎలా నడిచింది, ఎవరిని తీసుకున్నారు, ఎవరిని సెలెక్ట్ చేసుకోలేదు, అండ్ దాని వెనకాల రీజన్స్ ఏంటి. అండ్ రెండోది అండి, ది వైల్డెస్ట్ ట్విస్ట్ ఆఫ్ ది బిగ్ బాస్ సీజన్ 8 అండి. లిమిట్లెస్ అని చెప్పాడు కదా బిగ్ బాస్ ఈసారి. సో అలానే ఈసారి చాలా వైల్డెస్ట్ ట్విస్ట్ అనేసి ఈసారి బిగ్ బాస్ ఇంట్లోకి 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేసి అనౌన్స్ చేశారు. ఇంట్లోకి భూకంపం రాబోతుంది. అది మిమ్మల్ని అందరినీ బయటికి తీసుకొని పోవచ్చు, మిమ్మల్ని కొంతమందిని తీసుకొని బయటికి పోవచ్చు. 1 కాదు, 2 కాదు, 5 కాదు, 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేసి బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చింది. అండ్ ఒక్కొక్కరు షాక్, హవా పోయింది, ఒక్కొక్కరిది ఎగిరిపోయారు అందరూ. ఇక మణికంఠ ఎక్స్ప్రెషన్స్ అంటారా, జనరల్గానే మామూలుగా ఇవ్వడం మావాడు, అలాంటిది ఈసారి అసలు మోస్తిగా ఇచ్చిండు ఎక్స్ప్రెషన్స్. సో చాలా పెద్ద అనౌన్స్మెంట్ అండి. అండ్ లైక్ డెఫినెట్గా చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ కాబోతుంది అనిపించింది. అండ్ యాజ్ పర్ ద సోర్సెస్ అండ్ యాజ్ పర్ ద సర్వే 6 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రావచ్చు అండి ఇంట్లో. ఎందుకంటే 12 కాదు, 12 పెట్టారు బిగ్ బాస్. బట్ క్లాన్స్కి లైక్ కంటెస్టెంట్స్కి కూడా ఒక ఆపర్చునిటీ ఇచ్చారు. మీరు టాస్క్ ఆడి గెలిచితే ప్రతి గెలిచిన టాస్క్కి 1 lakh ప్రైజ్ మనీ దొరుకుద్ది మీకు. అండ్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపొచ్చు అనేసి చెప్పారు. బయట ఒక 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేసి నెంబర్ 1, నెంబర్ 2 అలా 12 పెట్టారు. ఒక టాస్క్ గెలిచితే 12 తీసి, మీ కాంతారా గెలిచితే కాంతారా, శక్తి గెలిచితే శక్తి అనేసి పెట్టుకోమని చెప్పారు. బట్ తెలిసిందే అండి, ఆల్మోస్ట్ 5-6 గైస్ యాజ్ ఏ వైల్డ్ కార్డ్గా వస్తున్నారు. ఎందుకంటే లాస్ట్ టైం చెప్పాను కదా, జనాల మనసుల్లోకి ఇప్పుడున్న కంటెస్టెంట్స్ పోవట్లేదు. సో దట్స్ వై అనేసి బిగ్ బాస్ ఒక ట్విస్టెడ్ సర్ప్రైజ్ పెట్టారు అందరి కోసం. అండ్ దట్ టు ఇంట్రెస్టింగ్ అండి, ఎవరు రాబోతున్నారు అనేసి. ఒకటి ముక్కు అవినాష్ అయితే కన్ఫర్మ్. అండ్ ఇంకా ఉన్నారు అశ్వత్థామ 2.0 కూడా తెలుసు కదా అతను కూడా. బట్ కాకపోతే ప్రీవియస్ వచ్చిన వాళ్ళే వస్తున్నారు అనేసి చెప్తున్నారు. అండ్ ఒకరిద్దరు కొత్తగా వస్తున్నారనేసి చెప్తున్నారు. సో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా కాబోతుంది. మొత్తం వీడియో చూడండి, మీకు కూడా తెలిసిపోతుంది. సో ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్కి వెళ్ళిపోదామండి. ఈరోజు ఎప్పుడో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే జరిగింది ఏంటి అంటే క్లాన్ సెలెక్షన్ అండి. కాంతారా క్లాన్కి సీతా చీఫ్ అయింది. సో మళ్ళీ రీస్ట్రక్చర్ చేశారు క్లాన్స్ని. ఇద్దరు ఎవరిని పడితే లైక్ అందరూ కంటెస్టెంట్స్ వచ్చి ఒక్కొక్కరిని సెలెక్ట్ చేసుకోమంటే మా అందరి ఫ్రస్ట్రేషన్ కూడా ఈరోజు టాస్క్లో ఏమంటారు దాన్ని, క్లాన్ సెలెక్షన్ టాస్క్ అని చెప్పలేం, ప్రాసెస్లో మా అందరి ఫ్రస్ట్రేషన్ కూడా బయటికి వచ్చింది. నిఖిల్ క్లాన్కి అండి, శక్తి క్లాన్కి సోనియా అండ్ పృథ్వీ తప్ప ఎవరు సెలెక్ట్ చేయలేదు. మిగిలిన ప్రతి ఒక్కరు, ఆదిత్య, నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, మణికంఠ, ప్రతి ఒక్కరు సీతా క్లాన్ని సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ ఎవరు అటు పోవాలి అనుకోలేదు. ఈవెన్ యష్మి ఎవరు అటు పోవాలి అని అనుకోలేదు. అండ్ దట్ వాజ్ వెరీ డిసప్పాయింట్మెంట్ ఫర్ ద నిఖిల్ అండి. బట్ దట్ వాజ్ రియల్లీ గుడ్ ఫర్ ద వ్యూవర్స్ అండి. చూసే వాళ్ళకి చాలా ఆనందం అనిపించింది. ఎగ్జాక్ట్గా లైక్ ఇది ప్రజల పాలన అంటారు కదా, అలా జరిగింది అక్కడ. ప్రజలు అనుకుంటే ఏమైనా చేయొచ్చు ఎప్పుడైనా ఎక్కడైనా అన్నట్టుగా అక్కడ జరిగింది కూడా అదే. చిన్న ఓటింగ్ కదా, అర్థమైపోయింది తప్పు చేస్తే ఎలా జరుగుద్ది అనేసి. సో అలానే మన దగ్గర కూడా జరుగుతూ ఉంటుంది. బట్ ఆ పెద్ద లెవెల్లో రాదు ఏంటి అనేది. సో 6 members 10 members ఉన్నారు అక్కడ ఇంట్లో.
సో ఎప్పుడైతే ఒక క్లాన్ లో చీఫ్ నచ్చలేదో వాళ్ళందరూ కలిసి సీతా క్లాన్ ని ఎంచుకున్నారు. అండ్ ఆ క్లాన్ లో మిగిలిపోయింది ముగ్గురే. అండ్ నిఖిల్ ది ప్రాబ్లం ఏంది అంటే, నిఖిల్ సోనియాని రెడ్ ఇచ్చి అండ్ ప్రతి డిసిషన్ లో సోనియాని ఫస్ట్ ప్రియారిటీ ఇచ్చి దాని తర్వాత పృథ్వీని కూడా ప్రియారిటీ అయితే ఇవ్వలేదు చెప్పలేం. బట్ తను ఆడుకునే విధానాన్ని లైక్ సోనియా నిఖిల్ అండ్ పృథ్వీని ఆడుకుంటుంది అండ్ అది ఎవరికి నచ్చట్లేదు. సో దానివల్ల సోనియా కోపం వల్ల ఎవరు నిఖిల్ క్లాన్ కి పోలేదు, అందులో సోనియా ఉంది అనేసి. సో అందరు ఇక్కడికి వచ్చేసారు అండ్ లాస్ట్ లో బిగ్ బాస్ ఆప్షన్ వదలలేదు మణికంఠ అండ్ ప్రేరణ ఉన్నప్పుడు. సో ప్రేరణ తన వాయిస్ రేస్ చేసి చెప్పింది, బిగ్ బాస్ నాకు అక్కడికి పోవాలని లేదు, మీరే చెప్పండి ఎవరినైనా స్వాప్ చేసి అక్కడ లైక్ బిగ్ బాస్ చెప్పారు ఎవరైనా ఇక్కడికి సీతా క్లాన్ ని ఎంచుకుంటే సీత స్వాప్ చేయాలి, ఆల్రెడీ ఎంచుకున్న వాళ్ళని ఫుల్ అయిపోయింది సీతా క్లాన్, అక్కడ నుంచి స్వాప్ చేసి నిఖిల్ క్లాన్ కి పంపించేసి వీళ్ళని తీసుకోవచ్చు. సో సీత అయితే చెప్పేసింది నేనైతే ఎవరిని తీసుకోలేను అలా అనేసి. లాస్ట్ మణికంఠ అండ్ ప్రేరణ కూడా సీతా క్లాన్ లోకే వెళ్ళాలనుకుంటే, సో అది చెప్పిన తర్వాత ప్రేరణ చెప్పింది నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు అనేసి కొంచెం సాడ్ ఫేస్ వేసుకుంటే యష్మి తన వైపు నుంచి మణికంఠ అప్పుడు యష్మి అయితే లేవలేదు, మణికంఠ పిచ్ చేసిండు అందరినీ, ఎవరైనా పోతే నేను ఇక్కడికి వస్తాను, నేను ఇక్కడ నా పర్ఫార్మెన్స్ చూపిస్తాను అండ్ నేను సీత దగ్గర నుంచి కూడా నేర్చుకుంటాను, నిఖిల్ దగ్గర నుంచి నేను ఆల్రెడీ నేర్చుకున్నాను అనేసి చెప్పాడు. బట్ ఫైనల్లీ మణికంఠ అప్పుడు ఎవరు వినలేదు, మణికంఠ నిఖిల్ క్లాన్కి వెళ్ళాడు అండ్ లాస్ట్లో ప్రేరణ వచ్చింది. ప్రేరణ అప్పుడు యష్మి షీజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ ప్రేరణ తెలుసు కదా. సో ఆ సాఫ్ట్ హార్ట్ పెట్టుకొని తను సీతా క్లాన్ ని వదిలేసి వాలంటరీగా నిఖిల్ క్లాన్కి వెళ్ళింది. బట్ నాట్ విత్ ద ఇంట్రెస్ట్ అండి, ఇష్టపడి కాదు, బట్ ఇక ప్రేరణ కోసం అనేసి తను పోయింది. సో గుడ్ ఆఫర్ అండ్ ప్రేరణ సీతా క్లాన్ లోకి వచ్చేసింది. సో ఇది జరిగింది. దాని తర్వాత డిస్కషన్స్ లో సోనియా మీరిద్దరంటే అందరికీ ఇష్టమే, బట్ వీళ్ళందరూ నా మీద కోపం వల్ల అక్కడ తీసుకున్నారు, అసలు ఇది నాకు అర్థం కాలేదు, నాకు నచ్చలేదు అంటే మాకు అర్థమైంది సోనియా, యాజ్ అన్ ఆడియన్స్ యాజ్ అన్ వ్యూవర్స్ మాకు చాలా అంటే చాలా బాగా అర్థమైంది. ఎందుకు అంటే నువ్వు ఆడిన విధానం, నీ నెగటివిటీని ఎవరు అక్కడ ఇష్టపడలేదు, ఎలా అయితే మాకు కనబడుతుందో నీ నెగటివిటీ అందరికీ అదే కనబడుతుంది. సో దట్స్ వై షబాష్ కంటెస్టెంట్స్ ఆఫ్ బిగ్ బాస్ అన్నట్టుగా అనిపించింది ఈరోజు చూస్తే. వెరీ గుడ్ డిసిషన్ అది చూపించారు. యాక్చువల్గా అక్కడ ఒక లెర్నింగ్ లెసన్ నిఖిల్కి అండ్ పృథ్వీకి అండ్ దట్ సోనియాకి కూడా నేను తప్పు చేస్తున్నాను అని అర్థం చేసుకోవాలి. బట్ వాళ్ళు చేసుకోకపోతే దేర్ ఫేట్ అండి, మనిషి నేర్చుకోవాలి టైం బై టైం. సో చూద్దాం నేర్చుకుంటారో లేదో అనేసి. అండ్ ఇది అయిపోయిందండి ఒక పార్ట్లో, దిస్ ఈస్ డన్. అండ్ నబిల్ చెప్పాడు యష్మిన్ అక్కడికి వెళ్ళావు, ఐ హోప్ యూ విల్ వాయిస్ అవుట్ యువర్ ఒపీనియన్ అండ్ నువ్వు అక్కడ క్లాన్లో నువ్వు కనబడతావని నేను అనుకుంటున్నాను అనేసి చెప్తే యష్మి డెఫినెట్గా నేను కనబడతానని చెప్పింది. అండ్ ప్రేరణ కూడా కామెడీ చేసింది, అక్కడ నడిచింది, అలా 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 అది పోయింది. సో ఫైనల్గా యష్మి, మణికంఠ, పృథ్వీ, సోనియా అండ్ నిఖిల్ది ఒక క్లాన్ అండి. రిమైనింగ్ క్లాన్ ఎవరిది అంటే నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, ఆదిత్య, నైనిక, సీత వీళ్ళందరూ ఒక క్లాన్లోకి వచ్చారు. సో ఇది అయిపోయింది. ఫస్ట్ అనౌన్స్ చేశాను ఆ 12 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అనేసి. సో దానికోసం బిగ్ బాస్ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ అనేసి టాస్క్ పెట్టారు. అలాంటివి 12 టాస్క్లు జరుగుతాయి అండ్ ఈ 2 వారాల్లో. సో లైక్ మోస్ట్లీ చెప్పాను కదా October 6th దాకా అనేసి. మీరు నా ప్రీవియస్ ఎపిసోడ్స్ చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది October 6th లోపల అందరూ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఇంట్లో ఉంటారనేసి చెప్పాను. సో అలానే 2 వారాలు పెట్టారు, October 8th అవుతుందేమో మా అయితే. సో ఈ 2 వారాల్లో మ్యాక్సిమం అనేది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చేస్తాయి. అండ్ ఈ 2 వారాల్లో 12 లైక్ మేబీ 2-3 days లో కూడా కావచ్చు. ఆ స్పీడ్ చూస్తుంటే వెంటనే లైక్ ఈ వారమే అయిపోయేటట్టున్నాయి అన్ని టాస్క్లు. సో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ టాస్క్ పెట్టేసి బిగ్ బాస్ 12 టాస్క్లు పెడతారు. అన్నిట్లో ప్రతి దాంట్లో గెలిచిన వాళ్ళకి, గెలిచిన క్లాన్కి 1 లక్ష దొరుకుద్ది. అండ్ ఎవరైతే క్లాన్ గెలుస్తారో అప్పుడు ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీని వాళ్ళు ఆపగలుగుతారు. సో ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ గ్రేట్. ఫస్ట్ 2 టాస్క్లు జరిగాయి, బాల్ పట్టు
టవర్లో పెట్టు అనేసి ఒక ఫస్ట్ టాస్క్ అనౌన్స్ చేశారు. అండ్ అందులో ఏం లేదండి, ఒక పోల్ ఉంది, పోల్ మీద లైక్ ఒక బేస్ పెట్టారు, దాని మీద ఒక పెద్ద బాల్ ఉంది. అది లైక్ స్విమ్మింగ్ పూల్స్ లో మనం ఆడతాం కదా, ఇంత పెద్ద బాల్ ఉంటుంది. సో ఆ బాల్ తీసుకొని అక్కడ పెట్టేసి, ఆ పోల్ ఏంది అంటే అసెంబుల్ చేసి లేదు, లైక్ డిసెంబుల్ గా ఉంది. దాన్ని ఒక్కొక్కటి రాడ్ లెక్క పట్టుకుంటూ పెట్టుకుంటూ ఒక టవర్ చాలా పెద్దగా ఉంది, ఒక బాక్స్ లెక్క ఉందండి. ఆ బాక్స్ లోకి నడుచుకుంటూ వెళ్ళి అందులో వేయాలి. సీతాని దానికి ఏమంటారు, సంచాలకుగా పెట్టారు. సో ఎవరు ఎలా ఆడారు, ఎవరెవరు పర్ఫామ్ చేశారు అందులో అనేసి చెప్పేస్తా. కాంతారా క్లాన్ నుంచి నబీల్, ప్రేరణ, విష్ణుప్రియ, ఆదిత్య అండ్ నైనిక ఆడారండి. వీళ్ళందరూ ఒక్కొక్క బాల్ వేశారు, అందులో చాలా బాగా ఆడారు టాస్క్ ని. అండ్ నిఖిల్ క్లాన్ నుంచి నిఖిల్ ఒక బాల్ వేశాడు, సోనియా ఒక బాల్ వేసింది, అండ్ మణికంఠ ఒక బాల్ వేశాడు. సో ఇలా వీళ్ళు వేశారు. బట్ ఫాస్టెస్ట్ గా 5 balls ఎవరు వేస్తారో 10 minutes లో వాళ్ళే విన్నర్స్ అనేసి బిగ్ బాస్ చెప్పారు. సో అందులో అందరూ వేసేసారు. ఫస్ట్ అయితే కాంతారా టీం వాళ్ళు వేశారు, నిఖిల్ వాళ్ళు 5 balls వేయలేదు. అండ్ కాంతారా టీం 9 minutes 47 seconds లో టాస్క్ ఫినిష్ చేసి 12th వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఆపారు. అంటే ఇప్పుడు 11 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కి ఇంకా ఆపర్చునిటీ ఉంది అన్నట్టు. అండ్ మోర్ ఎవర్ ఏంటి అంటే ఒక టాస్క్ ఓడిపోయారు. ఏ టాస్క్ అంటే మహాథాలి 40 minutes ఇచ్చేసి తినమని చెప్పారు. సో నబీల్ అండ్ సోనియాని 2 టీంలు పంపించారు కూర్చోపెట్టి. అసలు దొండే బిర్యానీ అంట, అది నేను కూడా చికెన్ బిర్యానీ అనుకున్నాను, నబీల్ కూడా తింటున్నాడు చికెన్ దమ్ బిర్యానీ అనుకునేసి. తర్వాత అందరు నవ్వి చెప్పారు అది దొండే బిర్యానీ అనేసి. ఇది ఏదో కొత్తగా ఉందండి దొండే బిర్యానీ, నేను కూడా వినలేదు, నాకు కూడా చికెన్ దమ్ బిర్యానీ మటన్ బిర్యానీ తెలుసు. సో అందులో దొండే లేదు అని చెప్పిండు నవీల్. నాది కూడా సేమ్ సవాల్, సేమ్ క్వశ్చన్. నాకు కూడా దొండే ఉంటేనే అది దొండే బిర్యానీ, దొండే లేకపోతే అది దొండే బిర్యానీ ఎట్లా? లేకపోతే దొండేకి వేరే అర్థం ఏమైనా ఉంటే కామెంట్స్లో చెప్పండి, చూసుకుంటా నేను. అండ్ అయితే టాస్ జరిగింది. నవీల్ అండ్ సోనియా వాళ్ళంతా వాళ్ళ వంతు ప్రయత్నం వాళ్ళు చేశారు. మస్తుగా తిన్నారు, చూస్తే చాలా టేస్టీగా కూడా కనబడింది. ఇంత పెద్ద థాలి ఎట్లా తింటారండి, చాలా కష్టం కదా. ఇంత పెద్ద అంటే అది అంతే పెద్దగా ఉంది. సో వీళ్ళు తిని ఆ ప్రాసెస్లో బిగ్ బాస్ ఒక్కొక్కరితో ఎక్కాలు. కొంచెం ఫన్ మూడ్లో ఉన్నాడు బిగ్ బాస్ ఈరోజు. ఒకరితో టేబుల్స్ చదివిపించాడు, విష్ణుప్రియతో పాట పాడిపించాడు. సో అలా నడిచింది. అండ్ మీరు తినలేకపోతుంటే మీకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాను, ఇంకొక పర్సన్ని యాడ్ చేసుకోమంటే సోనియా క్లాన్ నుంచి యష్మి వచ్చింది, ఇక్కడ నుంచి ఆదిత్య గారు వచ్చారు. ఆదిత్య గారు తింటున్నారు. లాస్ట్లో మళ్ళీ బిగ్ బాస్ అడిగాడు, స్టిల్ ఇప్పటికీ కూడా పూర్తి చేయలేకపోతుంటే చెప్పండి అంటే, అదే లేలే మేము పూర్తి చేస్తాం బట్ 2 hours కావాలి బిగ్ బాస్ అనేసి. ఆదిత్య గారు ఆయన కామెడీ సెన్స్ కాదు అది, బట్ ఆయన జనరల్ సెన్స్ అది కామెడీగా ఉంటుంది మాకు. సో అది చేశారు, ఇట్ వాస్ క్యూట్. సో అలా సెకండ్ టాస్క్ ని వాళ్ళు ఓడిపోయారండి. సో డెఫినెట్ గా 1 వైల్డ్ కార్డ్ ఎంట్రీ మాత్రం ఇంట్లో కన్ఫర్మ్ అండి. అండ్ ఇంకా 10 మందికి ఆప్షన్ ఉంది, చూద్దాం రేపు ఏం జరుగుతుందో. రేపు కూడా టాస్క్ నడుస్తుంది. నబీల్ అండ్ పృథ్వీ ఒక బెలూన్ పైన పెట్టుంది, ఒక రాడ్ ని ముందుకు చేసి ఉంచాలి. ఫిజికల్ టాస్క్ కాబట్టి ఇటు నుంచి నబీల్, అటు నుంచి పృథ్వీ వచ్చారు. ఎవరు ఎలా పర్ఫామ్ చేస్తారు, ఎవరు ఎంత మందిని ఆపుతారు. అండ్ మోస్ట్ టఫెస్ట్ థింగ్ ఏంది అంటే, ఈసారి ఒకళ్ళు మాత్రం కాదండి పోయేది, అది డబుల్ ఎలిమినేషన్, ట్రిపుల్ ఎలిమినేషన్, 4 ఎలిమినేషన్స్ అవుతాయో ఏమవుతాయో తెలియదు. బట్ ఈసారి ఓటింగ్లో చాలా లాస్ట్లో ఉన్న వాళ్ళకి చాలా టఫ్గా ఉంటుంది. లేదంటే ఇంట్లో వాళ్ళని అడిగి కూడా కొంతమందిని ఇంట్లో నుంచి తీసేయచ్చు, ఎందుకంటే బిగ్ బాస్ చాలా వైల్డ్గా ఆడుతున్నాడు ఈసారి. సో అలాంటి ఛాన్సెస్ కూడా నాట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ఓటింగ్ అండి, ఇంట్లో వాళ్ళ మీద కూడా ఓటింగ్ నడుస్తుంది. ఇంట్లో వాళ్ళు డిసైడ్ చేసి అనర్హులు ఎవరనుకుంటే వాళ్ళని బయటికి తీసేయమని చెప్పి కూడా ఒక క్యాండిడేట్ని తీసేయవచ్చు. అండ్ ఐ హోప్ వచ్చే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉండాలి అనేసి, అండ్ షో మస్తు ఇంట్రెస్టింగ్గా నడవాలి అని అనుకుంటున్నాను. సో రేపటి అప్డేట్స్తో మళ్ళీ షో అప్డేట్స్తో రేపు కలుద్దాం. బట్ దానికంటే ముందు ఈరోజు మంచి మాట ఏంటి అంటే అండి, ఎవరైతే నో అని చెప్పలేరో వాళ్ళ కోసం అండి. జనరల్గా స్వభావం ఉంటుంది చాలా మందిది, నో అని చెప్పలేరు. ఎవరైనా ఏమైనా చెప్తే వాళ్ళకి చేయాలని ఉండదు,
బట్ స్టిల్ వాళ్ళు నో చెప్పలేరు, దానివల్ల వాళ్ళు ఇరుక్కొని ఆ పని చేస్తారు. అండ్ అదే నో చెప్పలేని స్వభావం చూసి చాలా మంది దాన్ని ఆపర్చునిటీగా వాడుకుంటారు, వాళ్ళతో చాలా అంటే చాలా పనులు చేపించుకుంటారండి. అది ఎలాంటి పని అయినా కావచ్చు, లైక్ డబ్బులు అడగడమైనా కావచ్చు, లేకపోతే బయటికి తీసుకుపోవడమైనా కావచ్చు, వాళ్ళ టైం కూడా కావచ్చు, ఎనీథింగ్ కావచ్చు. సో అలాంటి వాళ్ళ కోసం ట్రై లర్నింగ్ సేయింగ్ నో అండి. అండ్ ఎవరైతే మనుషుల మీద పనులని వేస్తారో వాళ్ళు కూడా వాళ్ళకి పనులు చెప్పడం కొంచెం తగ్గించండి, ఎక్కువ టఫ్ చేయకండి వాళ్ళ జీవితాల్ని. ఎందుకంటే అర్థం చేసుకోవాలి కదా, మనమే అర్థం చేసుకోవాలి, జనాలకి చాలా కష్టం అవుతుంది పనులు చేయాలంటే. సో ఎవరైతే నో చెప్పలేరో వాళ్ళకి పుష్ చేయకండి పనుల కోసం, వాళ్ళని అడ్వాంటేజ్గా తీసుకొని వాళ్ళతో పనులు చేయించకండి ఎక్కువగా. అండ్ మోర్ ఎవర్ ప్రతి దాంట్లో ఒకటి అనే కాదు, మీరు అర్థం చేసేసుకోండి ఏంటి అనేసి. సో ఓకే గైస్, హోప్ యూ గైస్ లైక్ మై వీడియో. రేపు మళ్ళీ కలుద్దాం మంచి మాటతో అండ్ న్యూ అప్డేట్స్ ఆఫ్ బిగ్ బాస్.